శరణ్య తన జీవితం అన్యాయం అయిపోయింది, నాశనం అయిపోయిందని చెప్తుంది కదా అందరికీ. ఇక ఆ మాట విన్న వాళ్ళ అమ్మ నాన్న విశ్వనాథం, గీత ఇక కుప్ప కూలిపోతారు. అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటారు, తల బాదుకుంటూ ఉంటారు. ఇక ఇటు అనన్య ఏమో ఓదారుస్తున్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ని చూపిస్తూ ఉంటారు. ఇంకో పక్క శరణ్య మోకాల మీద కూర్చొని, నన్ను క్షమించండి అత్తయ్య గారు, మీ అబ్బాయికి మీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అని చెప్పి ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఆనంద ఇక పక్కనే ఉన్న శరణ్యని లేపి ఇలా అంటుంది, చూడు శరణ్య, నువ్వే నా ఇంటి కోడలివి, నీ ప్రమేయం ఏమీ లేని దానికి నువ్వెలా బాధ్యురాలు అవుతావు, అందుకే నువ్వు నా కోడలివి అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద. ఆ మాటకి ఇటు అనన్య అటు కాంచన, ఏంటి మనం వేసిన ప్లాన్ ఇలా తిప్పికొట్టింది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక దర్శన్ కూడా షాక్ అవుతాడు ఆ మాటకి. ఇక కాంచన అందుకొని, అయినా చెడిపోయిన దాని మెడలో తాళి ఎట్ట కడతాడు ఈ దర్శనం, అయినా అంత సంతోషంగా కాపురం చేయగలుగుతాడా, అన్నీ మర్చిపోయి చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన. ఆ తర్వాత ఆనంద దర్శన్ని దగ్గరికి తీసుకొని ఇలా అంటుంది, శరణ్య కూడా అక్కడే ఉంటుంది, చూడు దర్శన్, నా నిర్ణయం ఏంటో నేను చెప్పేశాను, ఇక నీ నిర్ణయం ఏంటి, నీ ఆలోచన ఏంటి అనేది చెప్పాల్సింది నువ్వే అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఇక దర్శన్ ఏమో ఆల్రెడీ సమీరకు మాటిచ్చాడు కదా, నేను నీ మెడలోనే తాళి కడతాను అని చెప్పి, మరి ఇక ఏం డెసిషన్ చెప్తాడు ఏంటి అనేది ఇక మీకు ఎపిసోడ్లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.